5వ అధ్యాయము 25వ వచనం నుంచి మనం చదువుకుందాం పిల్లారా. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడేది. చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రము తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ కృపకై స్తోత్రములు నాయన. మీ సన్నిధికి చేరువచ్చి ఉండగా మీరు ఇతని మీ వాక్యంతో మా అందరితో మాట్లాడి ఏది మేము నేర్చుకోవాలో దాన్ని నేర్చుకోవడానికి సహాయం చేయండి ప్రభావ. మీరే మీరు అక్కడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని, ప్రతి మాట ఇగో మన విశ్వాసం పెంచినట్లు మీరు బలపరచమని, దీవించి ఆశీర్వదించమని, చూసే కళ్ళు వినే చెవులు గ్రహించే హృదయాన్నిచ్చి మీరు నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు చదువుకున్న లేఖనం ప్రకారం ఒకసారి చూద్దాం ప్రియులారా. మార్కు సువార్త 6వ అధ్యాయము 25వ వచనం. అసలు 5వ అధ్యాయం 25. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ చదవండి ఉండేది. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. హల్లెలూయా. బైబిల్లో కొన్ని మాటలు నేను బైబిల్ ఉన్న డిక్షనరీ కంటే ఎక్కువ బైబిల్లో ఉన్న మాటలు చూస్తుంటాను. బైబిల్ ఏ మాటైనా ఉందా, ఏ మాటైనా లేదా అని ప్రయత్నిస్తుంటాను ఎప్పుడు. అనేక తిప్పలు పడి, మన మామూలుగా వాడే లాంగ్వేజ్ ప్రకారం ఎన్ని తిప్పలు పడ్డామంటే బాబు ఆయన పని అవ్వలేదు అని చెప్పుకుంటాం కదా. అలాగా చూడండి, ఇక్కడ ఒక స్త్రీ కనబడుతుంది. ఆవిడకున్న ప్రాబ్లం ఏంటంటే రక్తస్రావం. ఈ రక్తస్రావ స్త్రీ ఆవిడ బయటకు రావాల ప్రాబ్లం నుంచి అని ఎంతో ఆశపడుతుంది. ఎంతో ఆశపడి ఏం చేద్దామో అర్థం కాక ఆవిడకి కలిగినంతా తీసుకొచ్చి రకరకాల ట్రీట్మెంట్లు జరుగుతున్నాయి. హల్లెలూయా. మనం కూడా కొన్ని సందర్భాలు ఇలాంటివి చేస్తుంటాం కదా. ఏం చేస్తుంటాం? మనకి ట్రీట్మెంట్ కావాలంటే ఏదో ఒకటి చెయ్యాలి. డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఈ డబ్బులు తీసుకెళ్ళి ఆ హాస్పిటల్కి వెళ్ళి చూద్దాం. ఆ డాక్టర్ ఏం చేయగలరు టెస్ట్ చేస్తాం. ఆ డాక్టర్కి చేత కాదనుకో మరొక డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఆయన ఏం చేస్తాడు? ఏదో ఉండాలి, రాస్తూ ఉండాలి, మందులు రాస్తూ ఉండాలా. ఇదంతా మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎప్పుడు వరకు? బ్యాంక్ బ్యాలెన్స్ అయిపోయినంత వరకు. హల్లెలూయా. అంతవరకు చేతులు ఊరుకుని ఉన్నాం. కొంతమంది కంట బొడలో ఒక పురుగు నడుస్తుందంట. అందరికీ ఒక పురుగు ఉంటుందంట కదా. ఒకరోజు తలకాయ మాసం కోసేటప్పుడు అక్కడ కొడుతుంటే ఒకడు మెల్లికి వెళ్ళి ఆ పురుగు కనబడకుండా తీసాను. ఏం చెప్పొచ్చారో చూడలేని అడిగాను. తలకాయ మాసంలో బొడలో పురుగు ఉంటుంది మాస్టర్ గారు, మీకు తెలియదండి. నిజమేనా ఉంటుందా అంటే, అవును, ప్రతి మేక బొడలో ఒక పురుగు ఉంటుందంట. ఆ పురుగు ఏం చేస్తుందంట, అది కోసినప్పుడు కరెక్ట్గా తలకాయ కొట్టినప్పుడు కనబడుతుందంట. అది కనబడకుండా దాన్ని తీసి దులిపేస్తుంది. కనబడితే ఇంకెవరు తినలేడు దాన్ని. అలాగని చెప్పినప్పుడు నిజంగా ఉంటుంది ఎట్లా అంటే, అందరి బొడలో ఉంటుంది పాస్టర్ గారు, మన బొడలో కూడా ఉంటుందా? ఇంకా నేను నా బొడ కోసం చూసావు కదా ఆయన, చూసి ఉంటే పురుగు ఉందో కదా కన్ఫామ్ అయిపోయి, కానీ నేను ఉండను కదా. చూడండి, మనుషులు ఎలాగంటే లోపల పురుగు కలుగుతుందంట. అది గెలుగుతూ ఉంటుందంట. ఏదో చేసి చెప్తూ ఉంటుందంట. ఇవాళ రకాలకు ఒకటి, ఎవరికి ఏది ఉందో ఆ పని చేస్తుంటుంది. కొందరికి ప్రెస్టేజ్ అనే పురుగు ఉంటుంది, కొందరికి కోపం అనే పురుగు ఉంటుంది, కొందరికి డబ్బు, ధనం, హోదా, పలుకుబడి, ఇలా రకరకాలు ఉంటాయి. అవి ఏదేదో చేయమని నేను ప్రేరేపిస్తుంటాయి. దానికి తగినట్లు మనం చేస్తూ ఉంటాం. కానీ మనం ఒకటి గమనించాలి, చివరికి తేలిన ఫలితార్థం ఏంటి? పనులైతే జరుగుతాయి, మంచిదే. ఎక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసాం, అక్కడ మనకి సరైన ట్రీట్మెంట్ లేదనుకోండి, మనం ఏంటి అర్థం చేసుకోవాలి? ఇంకెప్పుడు ఆ జన్మకి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు. మళ్ళీ అక్కడికి వెళ్ళి నిలబడతారు, లైన్ కడతారు, మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వాటి రాంగ్గా అర్థమైనప్పుడు దాన్ని ఏం చేసుకోవాలి? కరెక్ట్ చేసుకోవాలి. అవునాగా? ఇప్పుడు ఒక హాస్పిటల్కి వెళ్ళాం అనుకోండి, అయిపోయింది ఆల్రెడీ మొత్తానికి కొంత మన బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయినంత వరకు మనిషి బుడ తీసాడు. మళ్ళీ రెండోసారి వెళ్ళి ఎవరు అక్కడ బుడబడతారా? అయినా ఏదో ఇంకెక్కడ లేదు, ఇంకా అక్కడికి వెళ్ళాలా, ఇంకా బ్యాంకులో ఎక్కువ బ్యాలెన్స్ ఉన్నదని చెప్పేసి దాన్ని కూడా ఖాళీ చేసేస్తారు. హల్లెలూయా. సో ఎక్కడ కూడా ఈ స్త్రీని గురించి కొన్ని విషయాలు రాసి ఉన్నాయి. ఆవిడకున్న ప్రాబ్లం ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో ఆవిడ బాధపడుతుంది. నిజమే, కాస్తంత నెలకోసారి వస్తేనే మనం తట్టుకోలేము కొన్ని ప్రాబ్లమ్స్.
12 సంవత్సరాలు ఈ బాధ ఉన్నదంటే ఆవిడ ఎక్కడికి వెళ్ళలేదు, ఎవరితో కలవలేదు. మరి ఎన్ని బాధలు పడి ఉంటారు ఆ కాలంలో. ఇప్పుడు సంగతి అయితే అన్నీ మనకు మెరుగ్గా ఉన్నప్పటికీ అప్పుడు అంత ఫెసిలిటీస్ లేవు కనుక చాలా కష్టాలు పడి ఉంటారు. అయితే ఆమె అనేక వైద్యుల చేత ఏంటి పడ్డదంట, ఎన్నో తిప్పలు పడి, 1-2 తిప్పలు కాదు, 8 ఒక ట్రీట్మెంట్. ఒకరోజు ఒక ఆయన కాలు ప్రాబ్లం అని చెప్పేసి తెలుసో తెలియక మన చర్చ్ మెంబర్ వెళ్ళి ఒకరిని బండితో గుద్దేశాడు. గుద్దేసినందుకు ఆ మనిషి కాలు మరి మీరు రిపేర్ చేసినంత మేము ఒప్పుకోం అని చెప్తే సెంటెన్స్ తీసుకెళ్ళి వేస్తాం. వెంటనే 15,000 కడితే లోపలికి వెళ్ళడానికి లేదన్నాడు. సరే దేవుడు స్తోత్రం, మరి తప్పదు ఏం చేద్దాం. గట్టం మొత్తాన్ని మనిషి ట్రీట్మెంట్ పెట్టాడు, అన్నీ వేశాడు. 25 రోజులు 30 రోజులు వెయిటింగ్లో పెట్టాడు. కాలంతా ఓకే. మొత్తానికి బ్యాండేజ్ ఇప్పే 30 రోజులు టైం వచ్చింది, అయిపోయింది. బ్యాండేజ్ ఇప్పిన తర్వాత కాలు మళ్ళీ ఫ్రీ సర్దుకోవడానికి కొంత టైం అవుతుంది. ఈలోగా ఇదంతా బాగా ముడికంతా బాగా ఉండింది, కింద ఉన్న యాంకిల్ దగ్గర సరిగ్గా వందలేదు. వెంటనే ఇక్కడ ఏమో ఫిజియోథెరపీ ఇచ్చాడు ఒట్టి పాస్టర్ గారు. మనం కాజు మొక్కలు ఏది ఏ వైద్యం అది, ఇది పసర గిసర కడతారు కదా, నాటు వైద్యం ఏంటది, హోమియోపతి నాటు వైద్యమేనా? ఆ పసరు కట్టినోడికి వెళ్తారంట, వెంటనే 3 రోజుల్లోనే అయిపోతాడు, కడుపు తీసేస్తారంట. పదండి పాస్టర్, మరి ఎందుకురా ఫిజియోథెరపీ చేస్తే అయిపోతుంది కదా, నాకు కూడా అయ్యింది, ఏం ప్రాబ్లం లేదంటే, మేము డబ్బు కట్టాక మీరు బాధపడుతున్నారు, అసలు అంత బాధ లేదు పద అని చెప్పి తీసుకెళ్తే ఆ డాక్టర్ ఏం చేశాడంటే, మీకు ప్రాబ్లము కింద యాంకిల్లో కాదండి, ముడుకులో ప్రాబ్లం ఉందండి, ముడుకు బెండ్ అవుతుంది బాగా. డాక్టర్ ఏం చెప్పాడంటే, అలా కాదు, ముడుకు దగ్గర చెడు రక్తం ఉండడం వల్ల కింద ఏమో మీకు అది పని చేయట్లేదు, ఇది తీసేస్తుంది ఎవరైపోద్ది. మొత్తానికి పెద్ద సిరంజి పెట్టి లోపలికి వెళ్తారు, పెద్ద సైజు, మొత్తం లాగేశాడు. ఇంకా ఉన్న బలహీనం అయిపోయి ముడుగు పని చేయలేదు, అది పని చేయలేదు, 2 పని చేయలేదు. 3 రోజులు కాదు కదా, 4 రోజులు అయిపోయింది, మనిషి నిలబడలేదు. చూడండి, మనం ఒకదానికోసం వెళ్తే తనకు తెలిసిన ట్రీట్మెంట్ చేస్తాడు కానీ మనకు కావాల్సిన ట్రీట్మెంట్ చేయలేని డాక్టర్లు ఉన్నారు. ఎక్కడైనా కొన్ని స్థలాలకు వెళ్ళి చూడండి, రెగ్యులర్గా అదే ట్రీట్మెంట్ కట్టేస్తారు, పంపించేస్తారు. నేను చూస్తున్నాను బయటికి అక్కడ షాప్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ఏం తీసుకొస్తారంటే ఒక బ్యాండేజ్, దానికి కావాల్సిన సేమ్ రొటీన్ మాత్రలు ఆడు రెడీ ఉంచుకోడు, సెట్ తీసిచ్చేస్తాడు మెడికల్ షాప్ కూడా. అది తప్ప రెండోది లేదు, 1-2 చేయని తప్ప మిగతా అన్నీ అయ్యాయి. అయినా జనాలు గుంపులుగా పరిగెడతానే ఉన్నారు. చూడండి, మనకి ఎక్కడ మేలు దొరుకుతుంది, మేలేనిది మనకి ఎక్కడుంది అని వెతికే వాళ్ళు లోకంలో కరెక్ట్ అయిన వాళ్ళు లేకపోవడం, మన బుద్ధికి తోచుకుంటూ చేసుకోవడం. అందుకంటే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోనక నేను ఆధారం చేసుకొని పూర్ణ హృదయంతో దేవుడిని యెహోవా మీద నమ్మకం ఉంచాలి. గట్టిగా చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఈవిడ కూడా ప్రయత్నించింది, ప్రయత్నాలు చేసి యుంటిని ఉన్న అంతా చేజార్చుకుంటిని వైద్యుల చేత అడిగేటట్లా పాట ఉంటుందో. ఈవిడి మీద ఒక పాట రాశారు, ఏంటంట, కనుగొట్టిన నిన్నే నా నజరేయ, సమర్థుడు మరి సహాయము చేయ. చూడండి, ఎవరు మనకు సహాయం చేయడానికి సమర్థుడు అని గ్రహించవలసిన అవసరం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు మనం సృష్టించిన వాడు, ఆయన మన యొక్క పరమ వైద్యుడు. ఈ యొక్క బండి ఎక్కడ రిపేర్ వచ్చినా ఏ మెకానిక్ షాప్కి వెళ్ళాలి, బయట ఉన్న మెకానిక్ షాప్కి వెళ్ళొచ్చు కానీ గ్యారెంటీ లేదు. ఎప్పుడో కొన్ని బండి చూడండి, వాళ్ళు ఏ బండి తీసుకున్నారో ఆ బండి తాలూకా సర్వీస్ సెంటర్కే వెళ్తారు. వేరే సర్వీస్ సెంటర్కి వెళ్తే స్పేస్ దొరకపోవచ్చు, సరైన ట్రీట్మెంట్ దొరకపోవచ్చు. భూలోకంలో ఉన్న వస్తువుల దగ్గర ఎంత జ్ఞానం ఉండి ఎంత ఖచ్చితంగా మనం చేసుకోగలిగితే, మరి దేవుడు సృష్టించిన శరీరము, దేవుడిచ్చిన ఆత్మ, ప్రాణము, దీనికి మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఒక జ్ఞానం మనకు కావాలి. రక్తస్రావం గల స్త్రీ డబ్బు ఉందని చెప్పి డబ్బు వెనకాల మొత్తానికి పరిగెత్తి ఆ డబ్బులు పట్టుకొని ఎక్కడ పెట్టు అక్కడ, నాకు తెలుసా నాన్న మంచి కోటీశ్వరుడు అయి ఉంటాడు కానీ ఎంత రాశాడో తెలియదు కానీ ఆవిడ మీద, లేకపోతే ఆయన కోటీశ్వరుడు మనకు తెలియదు కానీ మొత్తాన్ని ఖర్చు పెడతానే ఉంది ఆవిడ. పెట్టి 12 సంవత్సరాలంట. మనం కేర్ హాస్పిటల్కి ఒక 10 రోజులు వెళ్తేనే తట్టుకోలేము, ఇంకొక 10 రోజులు వెళ్తే 0 అయిపోయింది. ఇది చాలా కేర్ తీసుకుంటారు. మొన్న ఒక సిస్టర్ గారు అంటున్నారు, కేర్కి వెళ్ళకూడదు, మోరుకి వెళ్ళకూడదు అంట. మోరు అంటే మీకు తెలుసా అమ్మా, రాజవాకులో మోరు తెలుసా? అన్ని రేట్లు తక్కువగా కనబడతాయి కానీ బిల్లు ఎక్కువ పడతాయి. బయట మీరు కొంచెం చూడండి, అదే ఐటమ్స్ మీరు బయట కూడా తక్కువ అవుతుంది,
అక్కడ అన్ని డిస్కౌంట్ 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 అని కనబడతాయి. కేరు ఎక్కువే, గోరు ఎక్కువ. అందువల్ల ఎక్కడ పడితే అక్కడ చిక్కడిపోకండి, ఎక్కడికి వెళ్ళాలి అని తెలియాలి. పాపం 12 సంవత్సరాలు ఇప్పుడు తెప్పలు పడ్డానంట కదా, ఎన్ని బాధలు కదా. అప్పుడు ఏం జరిగింది? హల్లెలూయా. ఏం చేసుకొని మనకు మనమే తగలెట్టుకోవడం, మనకు మనమే ఖాళీ చేసుకోవడం, మనకు మనమే బ్యాంక్ బ్యాలెన్స్ అని చేసుకోవడం, వ్యయం చేసుకొని ఎప్పుడైనా మీరు ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఒకసారి అయిపోయిన తర్వాత రిజల్ట్ ఏమైందో ఒకసారి చూడండి. ఇప్పుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, దాన్ని మీరు సరిగ్గా నోట్ చేయలేదు. ఇప్పుడు చదివిన మాటలో కలిగినంతా వ్యయము చేసుకొని ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకటపడేది. అంటే అర్థమేంటి? ఉన్న జబ్బు పోయిందో లేదో దాని సంగతి కాదు, కానీ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్ వచ్చేసాయి, ఎక్స్ట్రా నొప్పులు వచ్చేసాయి. రకరకాలుగా ఈ చేసిన ట్రీట్మెంట్లకి ఒకటి రెండు మూడు డబల్ అయిపోయి మనకు తెలుసు, మనకు తెలిసిన సహోదరుడు ఒకసారి ఆర్కే హాస్పిటల్ ట్రీట్మెంట్కి వెళ్ళాడు. ఆయన ప్రాబ్లం ఏంటో అంటే వాళ్ళు ఏదో చేసి మొత్తానికి ఇప్పుడు నల్లాకి మనిషి పెట్టి అయిపోయాడు. సూపర్గా స్ట్రాంగ్ ఉన్న మనిషి కదా, ఎలా స్ట్రాంగ్ ఉండి బిల్డింగ్ ఆయన ఎక్కి అన్ని మొత్తం మేస్త్రి పని అంతా చేసిన మనిషి ఎలాగైపోయాడు లాస్ట్కి? ట్రీట్మెంటే, మళ్ళీ అది కూడా ట్రీట్మెంటే. వాళ్ళు ఏంటి చేశారో తెలీదు. వెళ్ళేటప్పుడు వెళ్ళిన మనిషి ఎలా ఉన్నాడో మనకు తెలుసు, ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉన్నాడో మనకు తెలుసు. ఎందుకు ఆ పరిస్థితి? చూడు, మరింత కష్టపడి ఈ మధ్యలో ఇంకో రిపోర్ట్ ఏంటంటే ఎముకలు అరిగిపోయాక కాబట్టి ఒక సహోదరికి ఎముకలు డాక్టర్లు ఏమో ఆపరేషన్ చేస్తారు. అరిగిపోయిన ఎముకలు నువ్వు ఆపరేషన్ చేయడం ఏంటి? మేము అతుకుతాం అన్నింటికి, ఎక్స్ట్రా ఏమైనా జాయింట్ వేస్తావా? ఏం చేస్తే ఆపరేషన్ దేనికన్నా ఒక ప్రశ్న. అరిగిపోయిన ఎముకకి ఆపరేషన్ చేసి ఏం చేస్తాం? అది మా ప్రశ్న. ఇలాంటి ట్రీట్మెంట్ మొత్తానికి పేషెంట్ దొరికాడా, ముంచావా, కోసావా, ఏదో ఏం చేసావు అని చెప్పి కొంత డబ్బులు తాగి నువ్వు బాగుపడితే ఏం, పడకపోతే మాకేం. చివరికి మరింత కష్టాన్ని తెచ్చుకోవడం. ఇవాళ ఇలాంటి ప్రయత్నాలు మనకు కూడా అలవాటే కదా, ఎప్పటికప్పుడు చేసుకునే ఉంటాం. చివరికి వచ్చిన రిజల్ట్ ఏంటని చూడడం, మళ్ళీ కుదరికి వెళ్తాం. ఎప్పుడైనా వెళ్ళి డాక్టర్ గారు మీకు నేను ఇంత ఖర్చు పెట్టాను, నాకు ట్రీట్మెంట్ అవ్వలేదు, నా డబ్బులు నాకు తిరిగి అరకిస్తారని అడిగేవాళ్ళు ఎవరు ఉన్నారు? ఆలోచించి చూడదు సార్. ఎప్పుడైనా మనం వెనక్కి అడగలిగామా? అందుకని ముందు జాగ్రత్తగా డాక్టర్లు అన్ని రాయం చేసి ఏంటి మొత్తం అంత సంతకాలు, మాకు సంబంధం లేదు, అయినా అవ్వకపోయినా మాకు నువ్వు చచ్చిపోయినా మాకు సంబంధం లేదు, నువ్వే బాధ్యత అని చెప్పి మన చేత సంతకం పెట్టించారు. ఇది బయట జరిగేది. అందుకని ప్రతి ఒక్కరు గమనించవలసింది ఏంటంటే, చూడండి, ఆఫ్టర్ ఆల్ ఒక బండి కొన్న మనిషికి ఆ బండిని ఎక్కడ రిపేర్ తీసుకెళ్ళాలో తెలుసు. ఒక ఫ్రిడ్జ్ తెచ్చామనుకోండి, ఫ్రిడ్జ్కి ఎవరు సర్వీస్ సెంటర్ ముందే ఇస్తాడు, అక్కడికే వెళ్ళాలి. ఒక టీవీ తెచ్చుకున్నాం, ఇంకేమైనా తెచ్చుకున్నాం, ఎక్కడి నుంచి తెచ్చామో ఆ సర్వీస్ సెంటర్కి వెళ్ళి దాన్ని కరెక్ట్గా చేసుకోవడం లోకంలో కాస్తో కూస్తో జ్ఞానం ఉన్నవాడికి కూడా తెలుసు. ఎందుకు తన కామాందు నెరుగును, గాడిద తన సొంత దొడ్డి నెరుగును, ఆయనను నా ప్రజలకు ఏం తెలియలేదంట, జ్ఞానం లేక ఏ చెరపట్టబడిపోతున్నాడు. నా ప్రజలకు తెలియట్లేదంటాడు, దేవుడు బాధపడుతున్నాడు కదా. అందులో ఒకరే ఈవిడు కూడా. హల్లెలూయా. ఈవిడెవరు? 12 ఏళ్ల రక్తస్రావం గల స్త్రీ. చివరికి మరింత సంకటపడే పరిస్థితి ఎవరు తెచ్చుకున్నారు? ఆవిడే తెచ్చుకుంది. ఇంకా ఆమె యేసును గురించి విని ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఎప్పుడు వచ్చిందమ్మా ఈ జ్ఞానం? అంతా వ్యయము చేసుకున్న తర్వాత జ్ఞానం వచ్చిందంటే గట్టిగా అన్నీ చెప్తామా? బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయిపోతే మనుషులకు జ్ఞానం వస్తుంది తెలుసా? డబ్బు ఉన్నంత వరకు జ్ఞానం రాదు. నిజంగానే నీకు సపోర్ట్ ఉన్నంత వరకు నీకు జ్ఞానం రాదు. నీ కాళ్ళు చెయ్యి బలం ఉన్నంత వరకు నీకు ఏమేమి జ్ఞానం, దేవుడి జ్ఞానం అబ్బాయి అవ్వదు. చాలా మంది చూడండి, అన్ని బాగున్నాయి అనుకో, దేవుడు ఎందుకండి మాకు, మీకెందుకు ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అంటారు కదా, అన్నీ నేను చేసుకోవాలి. ఎప్పుడు ఒకసారి నీ బలము నిన్ను ఒడిగిపోతుందో, ఎప్పుడు నీ శరీరం నువ్వు చేసే పనికి సహకరించడం. మొన్న సహోదరుడు ఎవరొస్తుడే 2 రోజులు పనికి వెళ్ళాడంట, అంటే బయట దేశంలో పనిచేశాడు, ఇప్పుడు వచ్చేసాడు పాపం. అలాగే ఒక 4 రోజులు ఇంట్లో ఉండిపోయాడు. ఏదో పనికి వెళ్ళకపోతే ఏదో ఒక సామెత అంటారు, కూర్చుని తింటే కొండలైనా తరిగిపోతాయి అంట.
అందుకని ఏదో పనికి వెళ్ళాలి కదా పాస్టర్ గారు, అదే పనికి వెళ్ళాడు. పనికి వెళ్ళి ఒకరోజు చేశాడు. ఆ రోజు మనిషికి కొద్దిగా ఇంటికి బాగా నిద్ర పట్టిస్తుందండి. ఇంటికి వచ్చి రెండో రోజు వెళ్ళాడంట. అప్పుడు ఇంకా అవ్వలేదు, మనిషికి తలసిరేసి చీకటి కమ్మేసి కూర్చుని పోయాడంట. నా కొట్లో బాగాలేదని చెప్పేసి చివరికి రావాల్సిన పరిస్థితి. ఏంటి అంటే ఒళ్ళు సహకరించలేదు. అప్పుడు ఒక మాట అన్నాడు ఆయన. ఏమన్నాడంటే, పాస్టర్ గారు అప్పుడే ఒళ్ళు సహకరించలేదు పాస్టర్ గారు, అయిపోయింది, నేను బయటికి వెళ్ళి పని చేయగలనో లేదో నాకు డౌట్ వచ్చేస్తుంది. నేను నువ్వు కొన్నోడు రా బాబు, అంతా కలిపి నీకు ఎంత లేదు, ఒక 30 కూడా నీకు లేదు, నీకు ఎలాగైపోవడం ఏంటి అంటే నేను అదే నాకు అర్థం కాలేదు పాస్టర్ గారు. చూడండి, శరీరం సహకరించలేదు అన్నట్టు ఎక్కడ లేని భయం, అయ్యో నేను ఏమవుతాను, నా కుటుంబం ఏమవుతుంది, నా పిల్లలు ఏమవుతారు, 100 ఆలోచనలు. ఇప్పుడు మనకు కూడా అన్ని బాగుంటే అసలైన జ్ఞానం అవ్వదు. డబ్బున్నా సరే, పేరున్నా, ప్రతిష్ట ఉన్నా, లేదా తండ్రి ఆస్తి నీకు మిగిలినా, నీకు ఏది లేకపోయినా నీకు అందరూ ఇచ్చారు అనుకోండి, దాంతో నువ్వు ఏదో హీరోగా బతికెళ్తున్నావు. ఒక్కసారి ఇవన్నీ నిన్ను దాటి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి దేవుడా, అప్పుడు దేవుడు జ్ఞాపకం వస్తాడు. ఈ ఆస్తి అంతా వెళ్ళిపోయినట్టు ఎవరు జ్ఞాపకం వచ్చారు? ఉన్నదంతా చేజార్చుకున్న తర్వాత ఒక మాట వినబడేదంట. ఏదంట? యేసుని గురించి విని. అప్పుడప్పుడు ఊళ్ళోకి వచ్చి సువార్త చెప్తుంటారు. ఏదో 2 పాటలు పాడి ఒక డ్రమ్ము కొట్టి అల్లెలుయా మొత్తానికి ఇదిగోనమ్మా యేసు ప్రభు నమ్ముకోమా, ఒక కరపత్రిక, లేదా ఒక చిన్న బైబుల్, లేదా ఒక చిన్న పుస్తకం. ఆయన ఎప్పుడు వెళ్తారండి, అల్లెలుయోవాలండి, ఏంటంటే వచ్చేస్తారు, పరిపాలన ఉండవు, అలా వచ్చేస్తారు అని తిట్టుకుంటాం. కానీ అసలు ఎందుకు వచ్చారు? వాళ్ళకి పరిపాలన నిజంగానే పరిపాలన లేక వచ్చారా, లేకపోతే డ్యూటీ సెలవు పెట్టి ఒకరోజు శాలరీ ఒక 500 1000 రూపాయలు అది లాస్ అయినా పర్లేదు, నేను 10 మందికి మంచి చేయాలి, మేలు చేయాలి అని నీ దగ్గరికి వచ్చాను. కొద్దిగా పొరగట్టు ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. అయినా అది ఎలాగా మన ఇంటికి వచ్చారు కదా, మన ఇంటి ముందు నుండి, మన రోడ్డు నుంచి మన కాలనీకి ఎక్కడెక్కడో ఇలా ఒకసారి వినుంటా, 2 సార్లు తిట్టుకుంటూ ఉంటావేమో, కానీ ఏంటని ఆలోచించడానికి నీకు బుద్ధించాలి. ఎప్పుడైనా మన చేతుల నుండి అన్ని పోయారుకో, మీరు ఏదో దేవుడు అంటున్నారు కదా, ఇప్పుడైనా ఏమో వీళ్ళు చేస్తే ఏమవుతుందేమో ప్రార్థన. ఎలాగా మనకి చేసిన ట్రీట్మెంట్లు ఎక్కడా ఏమవ్వలేదు, అట్లీస్ట్ ఆ ప్రార్థన వల్ల ఏదో అవుతుందేమో. మరి కొంతమంది చూడండి, ఈ మాట కూడా గమనించండి, వారు తమకు నచ్చిన దేవుళ్ళు అని మొక్కుకుంటుంటారు. తమకు నచ్చిన మతం, లేదా తమకు నచ్చిన సిద్ధాంతం, లేదా తమకు నచ్చిన కులం, క్యాస్ట్ రకాలు కూడా పెట్టుకొని అందులో ఉంటారు. ఆ కుల వ్యవస్థ వల్ల నీకు ఏమైనా లాభం ఉందా అని ఒకసారి ఆలోచించండి. మీరు నమ్ముకున్న మతం వల్ల మీకు ఏమైనా లాభం ఉందా అని ఆలోచించండి. మీ మతము మేము బాగు చేయగలదా, మిమ్మల్ని స్వస్థపరచగలదా? ఎన్నాళ్ళు నువ్వు దేవతలు లేదా దేవుడు అని నమ్ముకున్నావు కదా కొన్నింటిని, అవన్నీ నీకు ఎందుకు చేయలేదు, నీకు ఎందుకు బాగు చేయలేదు, నీకు ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? ఒక్కసారి ఆలోచించాలి కదా. ఎన్ని మనం చేసుకుంటాం, మంచిదే, తప్పని అంటలేదు నేను. నీవు నమ్మినది నిన్ను బాగు చేయగలిగిందా? చేయలేనప్పుడు దాన్ని పక్కన పెట్టి, విడిచిపెట్టి, ఎవరు నీకు చేయగలరో వారిని వెంబడించడానికి మనం ఒక నిర్ణయం తీసుకోవాలి. దేవుడు నామమున మహిమ కలుగుగాక. హల్లెలూయా. ఇది చాలా మంది చెయ్యి, మళ్ళీ ఇది అయిపోయినట్టు మళ్ళీ మామూలే, యదా తదా, ఎప్పుడెప్పుడున్నా గొడవలు అప్పటికే. దయచేసి అలా ఉండకండి, దాన్నే అజ్ఞానం అంటారు. అజ్ఞానం అంటే అర్థం ఏంటంటే, ఇది అయిపోయినట్టు మళ్ళీ మామూలు వెళ్ళిపోతారు, లోపల కలిసిపోతుంటారు ఎక్కడక్కడ. దేవుడు దేవుడు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను అడుగువాడికి ఫలము దయచేవాడని నమ్మవలను కదా, ఆయన చేస్తానని నమ్మాలి కదా. ఎందుకంటే ఆయన సమస్తమును సృష్టించిన దేవుడు, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం నమ్మాలి. ఈవిడికి కూడా చివరికి ఒక నమ్మకం వచ్చింది. ముందేంటి, ఒక వార్త వినదంటే యేసుని గురించి. ఇవాళ మనం కూడా యేసుని గురించి వినేటప్పుడు, ఎందుకు ఎవరు ఈయన, ఎందుకు ఈయన గురించి ఇలా చెప్తున్నారు, ఎందుకు ఎంతమంది ఊరు తిరిగి చెప్తున్నారు, ఎందుకు చెప్పవలసిన అవసరం ఏంటి, యేసుప్రభు అంటే ఎవరు, ఎందుకు ఆయనకంటూ చర్చ్ గుడి ఏదో ఉంది కదా, మొత్తం కదా ఏంటో చూడాలి, అక్కడ ఏం జరుగుతుందో చూడాలి, అక్కడ ఏంటి నేర్పిస్తారు, దానివల్ల నాకేంటి ప్రయోజనం, నేనేంటి నేర్చుకోగలను. డబ్బు ఇచ్చి వెళ్ళాలా, డబ్బు ఇవ్వకుండా వెళ్ళొచ్చా, లేకపోతే ఉచితమా, గ్రహించాలి కదా. ఇది గ్రహించి ఏంటని తెలుసుకోవడం తప్పులేదు కదా. ఈవిడ చివరికి ఒకరోజు తనకున్న ఖర్చులన్నీ పోయి, అన్ని వ్యయమైపోయి. అప్పుడు ఒక మాట వినపడదంట, యేసుని గురించి విని ఏం చేసింది, నేను ఆయన వస్త్రము మాత్రము ముట్టిన
మరి ఈవిడికి ఆ విశ్వాసం ఎలా వచ్చిందమ్మా? వెళ్ళి యేసుప్రభు పట్టం ఉడితేనంటే బాగైపోతాను అనుకుందాం, ఆయన వస్త్రాన్ని ముట్టుకుంటే బాగుంటానని అనుకుందాం. ఏదో విన్నది కదా యేసుప్రభు గురించి. యేసుప్రభు ఆయన అద్భుతాలు చేస్తున్నాడు, ఆశ్చర్యకార్యము చేస్తున్నాడు, రోగులను స్వస్థపరుస్తున్నారు, రకరకాల వ్యాధులు ఎన్ని ఉన్నాయో ఎవరు వచ్చినా ఆయన దగ్గర బాగుపడుతున్నారు. సముద్రం మీద ఆయనకు అధికారం ఉంది, గాలి మీద అధికారం ఉంది, అన్ని పచ్చభూతములు ఆయన మాట వింటున్నాయి. ఎందుకు ఆయన ఎవరు? ఆయన ఎంత పవర్ఫుల్ అయితే జస్ట్ ఒక చిన్న బట్ట ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానే. ఈ విశ్వాసం చాలా గొప్పది కదా. మనం కూడా యేసుప్రభు గురించి వింటాం, కానీ ఎంత విశ్వాసం ఉండదేమో. ఒకవేళ ఇంత విశ్వాసం మనకి రాకపోవడానికి గల కారణం ఏంటంటే మన డబ్బు అడ్డేమో, మన బ్యాంక్ బ్యాలెన్స్ అడ్డేమో, మనకున్న ఆస్తి అడ్డేమో, లేకపోతే మనకున్న బలం కండలు అడ్డొచ్చేయేమో. ఎందుకు? దేవుడి మీద పూర్తి విశ్వాసం మనకు రాదు. ఇంక ఏ దిక్కు లేనుడికి ఎవరి దిక్కంట? దేవుడే దిక్కంట. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇంకేది లేదన్నప్పుడు మనం దేవుడి దగ్గర రావడానికి ఇష్టపడతాం. అలాగని చెప్పి మీ గుండి అన్ని పాంగొట్టుకుని రండి అని నేను చెప్పట్లేదు. అవన్నీ ఉంటుండగానే గ్రహించండి అని చెప్పడమే సత్యం. హల్లెలూయా. ఇవన్నీ మీకు ఉండొచ్చు, తప్పులేదు, దావీదుకి అన్నీ ఉన్నాయి. కానీ అన్ని పక్కన పెట్టి దేవుడి కంటే నాకేది ఎక్కువ కాదు, అది ఆయనకున్న విశ్వాసం. అందువల్లే గోలియాతును జయించగలిగాడు కదా. అక్కడ అవతల పక్కకుండా గోలియాతుకి ఏంటున్నాయి? ఖండలు ఉన్నాయి, ఆయుధాలు ఉన్నాయి, యుద్ధ వీరుడు, వెనకాల సైన్యం ఉంది. అదంతా అవసరం, అక్కడే చాలా అందరూ కూడా వెళ్తాను. దావీదు ఇవన్నీ చూడలేదు. నీ దగ్గర అన్నీ ఉన్నాయి కానీ దేవుడు లేడు. నా దగ్గర ఏమీ లేకపోయినా ఎవరున్నారు? దేవుడు నాతో ఉన్నాడు. ఈ నమ్మకమే గొప్ప నమ్మకం. దేవుడు నమ్మకం మహిమకరుడు కాక. అప్పుడు ఆమె ఏం చేసిందంట? వచ్చి వస్త్రం ముట్టుకున్నది చాలు నేను బాగుపడతాను అని అనుకొని మంది గుంపు మొత్తానికి ఎలాగో తప్పించుకొని ముందుకు వెళ్తే మళ్ళీ ఎక్కడ దొరికిపోతానేమో, ఏమైనా అనేసుకుంటారేమో అని మెల్లిగా వెనకాల నుంచి వచ్చి ఏ ఇద్దరు ముగ్గురు వెనకాల నిలబడి ఇలా లైట్గా ముట్టుకుంటే చాలు ఇక నా బాగైపోద్ది. ఎందుకంటే యేసు ప్రభువును ముట్టుకుంటే బాగవుతుందండి. మార్కు సువార్తలో మీరు చూస్తే ఈ మాట చాలా స్థలాలు ఆయన ముట్టుకున్న వాళ్ళందరూ స్వస్థత పొందారని రాసి ఉంటుంది. ఆయన వస్త్రాన్ని ముట్టడం మొదలు పెట్టారంట. పేదలు అయితే నడిచి వెళ్ళేటప్పుడు ఆ నీడ పడితే చాలని చెప్పి అక్కడ బెడ్లతో పేషెంట్ని పెట్టేసేవారంట. ఎందుకంటే అంత పవర్ఫుల్ కదా. పౌరు విషయానికి వస్తే ఆయన నడికట్టు బెల్ట్ తగిలితే చాలంట స్వస్థత అంట, కర్చీఫ్ ఇస్తే చాలంట స్వస్థత అంట. ఎందుకు? అది తగిలితే చాలు స్వస్థత. అంత ఆత్మపూర్ణులుగా వాళ్ళు ఉండేవారు. చూడండి, ఇప్పుడు ఈవిడ తీసుకున్న నిర్ణయం, యేసు ప్రభు వస్త్రపు చెంగు ముడితే చాలు నాకు గొప్ప విడుదల కలుగుతుంది. ఇన్ని సంవత్సరాలు వెళ్ళి ఇంతమంది దగ్గర నేను డబ్బు ఖర్చు పెట్టానే, నాకు అవ్వలేదే, మరి ఇక్కడ అవుతుందా, జరుగుతుందా? 100 డౌట్లు రావాలి కదా. మనకైతే 1-2 డౌట్లు. 10 మంది అందరూ నమ్ముతాం పూర్తిగా, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలంతో. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు మాత్రం అవుతుంది ఏంటండి, అదే అవుతుందండి, గాల్లో ఏర్పడుతుంది, ఆరకం ఉంటుంది ఏంటండి. ఇక్కడేమో లాజిక్లు మాట్లాడుతుంది. ఒక్కసారి ఆలోచించండి, మనం సృష్టించిన దేవుడు మనల్ని బాగు చేయలేడా? నిన్ను గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు. ఇవన్నీ మనకి బుద్ధి కలగాలి, జ్ఞానము కలగాలి, తెలివి కలగాలని దేవుడు కొన్ని పెట్టాడు. అందుకే నిన్న రాత్రి కూడా ఒక పాట పాడాం. ఏడుదది? సుఖ దుఃఖంలో దేవుడు జతపరిచాడని ఒక పాట పాడాం. ఏడుదా పాట? బ్రతుకు బండికి కదా. ఏ బండి? బ్రతుకు బండికి సుఖ దుఃఖాలే చక్రాలు, దేవుడే జతపరిచిన వరాలు. దేవుడు అంట సుఖాన్ని దుఃఖాన్ని జతపరిచాడంట. ఇవి 2 వరాలంట. ఏంటి అవి? వరం. సుఖం వచ్చినా సంతోషం, కష్టం వచ్చినా సంతోషం, ఏది వచ్చినా దేవుడు స్తుతించాలి. అందుకే ఇందాక పాట కూడా హల్లెలూయా పాట, యేసయ్య పాట. అక్కడ కష్టంబులే కలిగిన కన్నీరునే మిగిలిన, పుస్తకాల ప్రింటింగ్లోని కష్టాలు ఏ కలిగిన అలా అయిపోయింది చివరికి పాట. పాతకాలంలో పుస్తకంలో ఎవరు ఉంటుందంటే కష్టంబులే కలిగిన కన్నీరునే మిగిలిన. ఇది లిరిక్స్ కరెక్ట్ ఉండాలి. చివరికి మళ్ళీ 20 సంవత్సరాల తర్వాత వచ్చి కష్టాలు ఏ కలిగిన కన్నీరు ఏ మిగిలిన. ఏంటో ఆ పాటేనా? ఆ పాట ఈ పాట ఏమో స్పెల్లింగ్ మిస్టేక్స్ అంతే.
ఎవరుంటే మార్చుకోండి అలాంటి సరేనా. చూడండి, ఎన్ని వచ్చిన స్థుతి పాటలు పాడాలంట ఏం జరుగుతుంది అక్కడ? దేవుని స్తుతిస్తే అక్కడ మనం గొప్ప ఆశ్చర్యకార్యాలు చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అందువల్ల మనుషులను నమ్ముకోవడం మనం విడిచిపెట్టి దేవుణ్ణి నమ్ముకోవడం అలవాటు చేసుకోవాలి. హల్లెలూయా. వెంటనే చూడాలి ఏం చేస్తుందంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకునేది. వెంటనే ఆవిడకి అర్థమైపోయిందంట. చూడు ఎంత ఎంత కాలం నుంచి బాధపడుతుందో ఆ డిఫరెన్స్ వెంటనే ఈవిడ ఫీల్ అవ్వగలిగింది. రక్తం ఆగిపోయిందని తెలిసిపోయి అమ్మో నా బాధ పోయింది ఇంక పోయినట్టు ఉందని వెంటనే ఆవిడకి ఓ సంతోషం మనసులో. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి ఆ వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఏమని అడిగారంటే యేసు ప్రభు, ఇదొక పెద్ద కదా, ఇదొక విడ్డూరం కదా. యేసు ప్రభు చేసే కార్యాలు మొన్నే పాడుకున్నాం కదా. యేసుని కార్యములు ఎంత గొప్పవి, తండ్రి తలపులు లెక్కలేనివి, అవి కంటికి కనబడవు, హృదయానికి అంతు చిక్కవు. చూడు, అది మన హృదయానికి మనసుకు అందం అంటే ఇక్కడ ఒక కార్యం జరిగింది. యేసు మీద పురోగమని పడిపోతున్నారు. ఇవన్నీ ప్రభు పక్కన పెట్టి ఉన్నట్టుండి ఆయన ఏమన్నాడంటే ఎవరో నన్ను ముట్టుకున్నారు. ఇది చూడండి, అంతమంది పైన పడుతుంటే అన్ని పక్కన పెట్టి ఉన్నట్టుండి యేసు ప్రభు ఏమంటారంట, వెంటనే యేసు తనలో నుండి ప్రభావము బయలు వెళ్ళినది తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి వస్త్రము ముట్టినది ఎవరని అడుగుగా ఎవరని ముట్టుకున్నారు వెనక్కి. ఆయన తెలీదా? ఆయన తెలీదు ఎవరు ముట్టుకున్నారు. ఎంతమంది పైన పడితే అది ఎవరు లెక్కలేదంట. ఇక్కడ ఎవరో పర్టికులర్ గా వచ్చి ముట్టుకున్నట్టనే ప్రభావం ఆయన నుండి బయటికి. చూడండి, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని పట్టించుకుంటున్నాడు. పోయిన వారం కూడా మీకు చెప్పాను. పోయిన వారం మనం చెప్పుకుంది కృతజ్ఞత కలిగి జీవించాలి, కృతజ్ఞత మర్చిపోకూడదు. ఎప్పుడు దేవుడితో మనం చేసిన మేలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రజలందరూ ఎదుట కృతజ్ఞత ఆస్తులు చెల్లించాలి అనే ఒక పాఠాన్ని పోయిన వారం మనం నేర్చుకున్నాం. ఈ వేళ కూడా అదే అంశంలో మరొక పాఠాన్ని నేర్చుకుంటున్నాం. గట్టిగా సరైన చెప్తామా? యేసు ప్రభువు తెలుసు ఆమె ముట్టుకుందని. కానీ అక్కడ చిన్న డ్రామా జరుగుతుంది. ఏంటా డ్రామా? ఎవరు ముట్టుకున్నారు, ఎవరు ముట్టుకున్నారు. వెంటనే తెలివైన పేతురు కొంతమంది శిష్యులు ఉంటారు కదా పక్కన, వాళ్ళు ఏమంటారంట, ఆయన శిష్యులు జనసమూహం నీ మీద పడుచుండి చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవరైనా అడుగుతున్నావా? ఎంత బాగా మాట్లాడారు కదా. శిష్యులు ఎలాంటి అచ్చం అన్నట్టులే, మంచి మర్యాదలు ఉండవు. మంచి మర్యాదలు అన్ని డైరెక్ట్ స్పీచే. ఎంతమంది పడిపోతున్నారు, ఎవరు ముట్టుకొని అడగడం ఏంటి? పేతురు అంత తెలివైన వాళ్ళు లేదనమాట. లూకాసు వార్త అయితే పేతురు అని రాసి ఉంటుంది. ఒకసారి లూకాసు వార్తకు వచ్చి చూడండి, 8వ అధ్యాయము 43 నుంచి చదవండి ఒకసారి. యేసు ప్రభు ఏమడుగుతున్నారు, నన్ను ముట్టినది ఎవరని అడిగారంట. అందరూ మాకు తెలియదండి, ఎవరు ముట్టుకుంటారు మాకు తెలియదు. ఏమని చెప్తున్నాడు పేతురు? జనసమూహాలు క్రిక్కిసిపోయి బయట పడిపోతుంటే ఎలాగంటారండి మళ్ళీ ఇంతమంది వచ్చి పడుతుంటే మళ్ళీ మీరు అడగడం ఇదే బాగుంది. అసలు ఎంత అవమానం మనకి. యేసు ప్రభు అంటున్నారు, ఎవరో నన్ను ముట్టినదని నాకు తెలిసినది. దేవుని నామాన్ని మహిమ కలుగుగాక. చూడండి, మనకు దేవుడి కొరకు ప్రభు నాతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ఎవరో మనకు స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నారు. ఎవరో తమ యొక్క పరిస్థితులు మారాలని ఎదురు చూస్తున్నారు. కొందరు సమస్యలు తీరాలని ఎదురు చూస్తున్నారు. కొందరు అప్పులు పోవాలని ఎదురు చూస్తున్నారు. కొందరు నా భవిష్యత్తు ఏంటో ఆలోచిస్తున్నారు. దేవుడు ఒక్కొక్కరిని పట్టించుకోగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు ఎలా కనబడుతుంది అంత గుంపులో గోవింద నలుగురు ఏంటా డైలాగ్ ఏంటి? నలుగురిలో దానికి ఒక కొత్త డైలాగ్ కూడా పెట్టారు ఈ మధ్యలో. ఏదంట, పాతేమో నలుగురిలో నారాయణ, కులంలో గోవిందంట. కొత్తది ఏడు బాబు రాజుని చెప్తాడు.
నలుగురితో నతానియేలంట, కొలతో కొన్నేలియా, మొత్తానికి అంతే కదా. అక్కడ కాగలిగితే ఇక్కడ కాగలాల ప్రాస ఇలా. కానీ బాగా అండి, ఏది ఎక్కడ ఏమైనా సరే దేవుడు మన నలుగురితో కలిపేసే దేవుడు కాదు ప్రియులారా. బాగా గమనించండి. లోకమంతా చనిపోయిన ఒక్క నోవాహుని దేవుడు గుర్తించగలడు. ఇవాళ యథార్థంగా ఉన్న వ్యక్తిని గుర్తించగలడు. గుంపులు గుంపులుగా పైనొచ్చి పడినా సరే ఒకరొకరు స్వస్థత కోసం వచ్చారు. పర్టికులర్గా నన్ను ముట్టుకున్నారు, నా వస్త్రపు చెంగును ముట్టుకున్నారు, నాలో నుంచి ప్రభావం. అయినా సరే ఆయన తెలియలేదు ఎవరన్నా ముట్టారు. ఎందుకు డ్రామా దేనికి? దాని వెనకాల మరొక ఆశ్చర్యకార్యం ఉంది. అందుకే దాన్ని పాట పాడాం, యేసు నీ కార్యములు ఎంతో అది కంటికి కనబడము. ఈ డ్రామా అంతా దేనికంటే ఇప్పుడు ఆవిడ చేత అందరి మధ్యలో సాక్ష్యం చెప్పించాలి. గట్టిగా అలా చెప్తామా? హల్లెలూయా. మనం కూడా స్వస్థత పొందుకుని సైలెంట్గా వెళ్ళిపోతుంటారు. రక్తస్రావ స్త్రీలని దేవుడు విడిచిపెట్టడం, పట్టుకొని మళ్ళీ వెనక్కి పెట్టి నిలదీసి ఏం చెప్పించాలో అది చెప్పిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ యేసు ప్రభు ఈ మాట చెప్పినట్లే లూకాసు చదవడం అలాగా, తాను మరుగై ఉండలేదని. అంటే చూడండి, యేసు ప్రభుకి ఆయన దగ్గర కూడా దాగడానికి అవకాశం లేదు. మనం అనుకోవచ్చు ఏదో అయిపోయింది, ఇంకా అయిపోయింది, సైలెంట్ గా ఎవరు చూడలేదులే, నాకు స్వస్థత అయిపోయింది, మళ్ళీ వదిలేసి లోకంలో కలిసిపోదాం, లేదా మళ్ళీ వదిలేసి డాక్టర్ దగ్గర పారిపోదాం, లేదా మళ్ళీ వదిలేసి మన రొటీన్లో వెళ్ళిపోదాం. దేవునికి మరుగైనది ఏదీ లేదు. గట్టిగా నమ్మిన వాడు చెప్తామా? ఆయన మరుగైనది ఏదీ లేదు. ఆవిడ అర్థం చేసుకోండి. అమ్మా, ఎంత గుంపులో కూడా నేను పట్టుకుని ఆయన ఇంకా లేదు, ఇంక నేను తప్పించుకోలేదు. దేవుడు మనం చూసే దేవుడు. చాలా మంది దేవుడు చూడలేదని చెప్పి ఇష్టం వస్తే డ్యాన్స్ వేస్తుంటారు, ఇష్టం వచ్చిన పనులు చేస్తుంటారు. ఇదే కంపెనీలో సీసీ కెమెరాలు మాత్రం ఉంటే పడి పని చేస్తారు కింద. ఎందుకు? కెమెరా చూస్తుందంట, బాస్ చూస్తున్నాడు, బాస్ నిద్రపోతున్నాడు వర్కెట్. ఒక మేనేజర్ అంటాడు, ఏంటి మొత్తం అందరూ బాగా పనిచేస్తాడు, నువ్వే ఇలాగ కాల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నావు అన్నాడు. సీసీ కెమెరా ఉందా? సీసీ కెమెరా స్విచ్ అయిపోయిందండి. సీసీ కెమెరా ఏమైందంట? లేదు, అది తెలియదు, నాకే తెలుసు. అది ఏమో నీకు తెలియకుండా స్విచ్ ఆపేసి బాస్ చూస్తున్నాడేమో. అలా అవడం లేదండి, స్విచ్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి, బాస్ గారు చెప్తున్నారు. ఏమో చూసుకో. మళ్ళీ నువ్వు కాల్ మీద కాల్, టేబుల్ మీద కాల్ వేసుకుని కూర్చున్నావు. నీ పరిస్థితి ఏంటి? నిజంగా ఒకరోజు డ్యూటీ ఎగిరిపోయింది. అది బాగా అయిపోయిందంటే ఇది తెలియదంట. సండే మా వాళ్ళు డ్యూటీ ఎగిరిపోయింది. అప్పుడు తెలుస్తుంది అసలు సీసీ కెమెరా ఉంది. ఇవాళ దేవుడు నిన్ను చూస్తున్నాడు, అది మర్చిపోయి మనం రకరకాల డ్రామాలు వేస్తూ ఉంటాం కదా, ఏదేదో చేస్తుంటాం. ఆయన తెలియదండి, ఆయన తెలియదు, ఆయన చూడటం అని అనుకుంటాడు కొంతమంది. ఆయనకు మరుగై ఉండలేదు. ఏది ఆయనకు మరుగైనది కాదని గ్రహించి ఏం చేస్తుందంట ఆవిడ? వెంటనే భయం వచ్చింది, వణుకొచ్చి వచ్చి ఆయన ఎదుట. ఇందాకలేమో వెనకాల వచ్చి ముట్టుకోవడం చూసాం, ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? ముందుకు వచ్చి ఆయన ఎదుట సాగిల పడి ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో, ఎలాగూ స్వస్థత పొందెనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట గట్టిగా చెప్పడం కూడా నేను భయపడతాను. అందుకని యేసు ప్రభు అడగవలసి వచ్చింది. ఇవాళ నువ్వు పొందుకున్న సాక్ష్యాన్ని నువ్వు దాచుకుని వెళ్ళిపోవడం కాదు, నీకు దొరికిందని చెప్పి సైలెంట్ గా వెళ్ళిపోవడానికి కాదు, దేవుడి మహిమ పరచడం మనకు రావాలి. 9 మంది కనబడలేని అడ్రస్ లేరంట. ఒకడు వచ్చాడు అక్కడ కుష్టివ్యాధి కనబడు కదా, శుద్ధులైన వారు 10 మంది కదా, 9 మంది ఎక్కడ అన్నాడు. ఎక్కడ కూడా ఆయన ఏమంటాడంటే ఎంతమంది వచ్చి భయపడదు కానీ వాళ్ళ వల్ల దేవుడికి భయం లేదు. వస్తున్నారు, ఏదో చూద్దాం వస్తున్నారు, అదంతా. కానీ స్వస్థత పొందిన వ్యక్తి వెళ్ళిపోవడానికి దేవుడు ఒప్పుకోలేదు. దేవుడు మహిమపరచబడాలి, ఆయన నామం మహిమపరచబడాలి. ఇవాళ మనం కూడా చాలా సందర్భాల్లో సైలెంట్ గా అయిపోయింది, పని అయిపోయింది, ఒక స్తోత్రం దేవుడు స్తోత్రం సైలెంట్ గా వెళ్ళిపోతాం. దేవుడి గారు ఎంత మాత్రం ఇష్టం లేదండి ఆయనకి. ఆయన ఏంటంటే ఏదో నీ వెనకాల జరిగి, ఆయన వెనకాల జరిగిన విషయాన్ని దాన్ని ముందుకు రావాలి, 10 మందికి తెలియాలి, అనేకులు దాన్ని బట్టి విశ్వసించాలి, రక్షణలోనికి రావాలి. ఇంకా రక్తస్రావం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా అలాంటి రోగం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎంతమంది ఎన్ని సమస్యలతో ఉన్నారు. ఇప్పుడు 12 ఏళ్ళు అయితే ఒక ఆయన 38 ఏళ్ళ నుంచి అక్కడ కూర్చొని ఉన్నారు కదా, ఎంతో మంది ఉన్నారు, అంధకాలతో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ వినిపించబడాలంటే నీ సాక్ష్యము
వారి బ్రతుకులు మార్చే విధంగా ఉండాలి. గట్టిగా చెప్తామా? పొద్దుకొని కొంచెం కిందన మంచం కిందన ఎట్టి మూసేయడంగా నీ దీపము మన్ను చూడని అని ఒక మాట, అది మంచ కింద పెట్టాలి కాదు, ఎక్కడ ఉన్న వారు అందరికీ వెలిగించేటట్టు పెట్టాలి అని ప్రభు నేర్పిస్తే ఇవాళ నీకు ఇచ్చిన సాక్ష్యం ఎంతమందికి వెలిగించు, నీ సాక్ష్యం చీకటిలో ఉన్నవారు ఎంతమందిని వెలిగి తీసుకొచ్చింది. ఇవాళ దేవుడు నీ జీవితంలో చేసిన మేలు నువ్వెంతమందితో చెప్పావు, ఎంతమంది రక్షింపబడ్డారు? మనం ఆలోచించవలసిన విషయం కదా. ఒకవేళ ఇంతమందికి మనం చేయకపోతే ఆవిడ చేసిన పని మనం చేస్తున్నామేమో. ఇప్పుడు ప్రభు అంటున్నాడు, ఒక్కసారి వెనకాల నుంచి ముందుకు రా, ప్రభు పాదాల దగ్గర మోకరించు. నీకు జరిగింది నీవు మరుగలేదు, నీవేటో తెలుసు, నీకేం చేశాడో దేవుడు తెలుసు. నీ జీవితంలో దేవుడు చేసిన అద్భుతం అది ఆయనకి తెలుసు, కానీ నువ్వు దాన్ని దాచిపెట్టి సైలెంట్గా వెళ్ళిపోవాలనుకుంటున్నావు. ఇప్పుడు దాన్ని ముందుకు తీసుకురా, 10 మంది మధ్యలో పెట్టు. ఏ జనసమూహాలు అయితే కిటికీ సాయం మీద పడుతున్నారో వాళ్ళందరూ తెలుసుకోవాలి. వారి నోట మరొక 10 మంది నోటికి వెళ్ళాలి. ఇంకా బాధపడుతున్న వాళ్ళు వచ్చి రక్షణకి రావాలి. అందుకని దేవుడు నీకు నాకు మనకు దేవుడు అద్భుతం చేశాడు, ఆశ్చర్యకార్యం చేశాడు, మన పరిస్థితుల నుంచి మనం విడిపించాడు. దాచిపెట్టడానికి కాదు. ఒకవేళ ఇంకా ఎవరైనా దాచిపెట్టే వాళ్ళు ఉంటే నేను అందుకే పదే చెప్తాను, సాక్ష్యానికి అవకాశాలు ఇవ్వండి. ఉన్నారు మన దాంట్లో చాలా మంది ఇంకా చెప్పకుండా దాచుకున్నాము. ఏమో దేవుడు మీ వల్ల మరి సంతోషపడతాడో లేదు, చెప్పేవారి వల్ల దేవుడు సంతోషపడతాడు. అలా జరగాలి అనేది ఆయన కోరిక. ఇది ఆవిడ దాచుకోలేదు. ఎవరి గురించి చెప్పిందంట? ప్రజలందరూ చదవడం. ఆ లాస్ట్ మార్క్స్ గురించి చేద్దాం. ఆమె ఎలాగూ స్వస్థత పొందేనో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పను. అందుకైన కుమారి విశ్వాసమును చూడండి, నీ విశ్వాసం ఉన్న మంచిది, నువ్వు వచ్చి ముట్టుకున్న మంచిది, కానీ దేవుడు మాట కూడా నీకు కావాలి. బాగుపడిపోతే వెళ్ళిపోతే నువ్వు అంతటా అయిపోయింది. నీ బ్రతుకు ముందుకు ఎలా ఉండదో నీకు తెలియదు, కానీ దేవుడు మళ్ళీ నిన్ను ఒకసారి చెప్పాలి. ఏమని? నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. ఇప్పుడు విశ్వాసంతో పాటు మనకు దొరికింది. ఏం దొరికింది? సమాధానము వెతికి వెంటాడుడి, వెండిని వెతికినట్లు ప్రభుని వెతుకుడి కదా. సమాధానాన్ని వెతికి వెంటాడాలంట. ఇప్పుడు విశ్వాసంతో వెళ్ళిపోతాడు అనుకుంది, కానీ ఇన్నాళ్ళు ఆవిడకున్న కష్టం ఏదో చెప్పుకున్నాం, అంతా వ్యయము చేసుకొని మరింత సంకటాలు తెచ్చుకోండి. సమాధానం లేదు జీవితంలో. ఇప్పుడు సమాధానం దేవుడు ఇచ్చిన తర్వాత ఆవిడ కష్టాలు, బాధలు, అప్పులు, సమస్యలు ఏమిటో మొత్తం అన్ని దాంట్లో లెవెలైపోతాయి. గట్టిగా చెప్పడం అయిపోతాం. నువ్వు పొందుకున్న విశ్వాసాన్ని బట్టి, నువ్వు చేసుకున్న అద్భుతాన్ని బట్టి నువ్వు ఒక్కరే బాగుపడతావు. కానీ నీకు సమాధానం దేవుడిని వెంట పంపిస్తే నీవు, నీ ఇల్లు, నీ కుటుంబము అంతా స్థిరపడుతుంది. ఎప్పుడేం జరిగింది? అందరి మధ్యలో సాక్ష్యం చెప్పేటప్పుడు, అందరి మధ్యలో నిలబడి, ప్రజలందరి మధ్య నిలబడి చెప్పేటప్పుడు, ఇవాళ మనం కూడా దాచుకోకుండా అందరి మధ్యలో చెప్పేటప్పుడు, 1 నీ స్వస్థత, 2 సమాధానం కూడా నీ వెంట. నువ్వు ఎక్కడికి వెళ్తాక సమాధానం కూడా. నీకు విరోధులు ఉండరు, నీ శత్రువులు ఉండరు. నా శత్రువులు ఎదుట ఆయన నాకు భోజనం సిద్ధపరిచాడు, నూనె తల అంటి ఉన్నాడు. కృపా కటాక్షములే విని వెంట వస్తాయంట, జీవితాంతం వచ్చాడు. కృపాక్షేమంలో నా వెంట ఎప్పుడు వస్తాయి? 10 మంది మధ్యలో దేవుని నామాన్ని మహిమపరిచేటప్పుడు మనం అసలైన సమాధానం అప్పుడు పొందుకుంటాం. గట్టిగా చెప్పడం దేవుని మహిమపడతాం. దేవుడు అటువంటి సమాధానాన్ని, స్వస్థతని మనకిచ్చి నడిపించుగాక.